రాజధాని అమరావతి పరిధి రెట్టింపు కాబోతోందా? అమరావతిని విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం రచిస్తున్న ప్రణాళికలేంటి? ల్యాండ్ పూలింగ్ పై రైతులేమంటున్నారు? ఏపీ రాజధాని అమరావతిని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 34,769 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. 29 గ్రామాల్లోని భూమిని భూ సమీకరణ ద్వారా సేకరించారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతమయ్యాయి. సుమారు 47,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. 29 గ్రామాల్లో పరిపాలనా నగరం రూపుదిద్దుకోబోతోంది. 2028 చివరి నాటికి రాజధాని పనులను పూర్తి చేయాలనే ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనికోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో, జర్మనీకి చెందిన KfW బ్యాంకులు 31,000 కోట్ల రూపాయల రుణాన్ని సమకూర్చాయి. ఇవి కాకుండా ఇతర జాతీయ బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీతో రాజధాని పరిసర ప్రదేశాల్లో ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంక్ సూచించింది. దీంతో పాటు రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయడం వల్ల మౌలిక సదుపాయాలు పెరగడంతో స్థానికులకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి రాజధానికి రైల్వే లైన్ కొరకు భూసేకరణ చేయడానికి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు. రైతుల తరఫున మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈ విధంగా ప్రభుత్వం మాకు మేలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రాబోయే 500 సంవత్సరాల బృహత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతం అభివృద్ధికి సుదీర్ఘమైనటువంటి బలమైనటువంటి ఆకాంక్షతో నిర్మాణాలు జరుపుతున్నారు.